రిమూవ్ అయ్యేలాగా జస్ట్ ఓకే. సారీ అండి, రికార్డ్ అయితే ఉండదు, అందుకే మీకు బుక్ అండ్ పెన్ తీసుకోమని చెప్తున్నాము. సో మొత్తం ఫేస్ బాగా డ్రై అయిపోవాలి, సరే చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం మేకప్ అనేది స్టార్ట్ చేసే ముందు మనకి కావాల్సినవి ఏంటేంటి. నా వాయిస్ వినిపిస్తుందా? సో ఫస్ట్ మనం మేకప్ స్టార్ట్ చేసే ముందు హెయిర్ మొత్తం కూడా నీట్గా టై చేసేసుకోండి పైకి. ఓకే, అంటే మనకి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫస్ట్ స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయాలండి. మేకప్ చేసుకునే ముందు ఏం చేయాలి? స్కిన్ కేర్ రొటీన్. స్కిన్ కేర్ రొటీన్కి మనం ఫస్ట్ ఏమేమి యూజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ని నీట్గా వాష్ చేసుకొని డ్రై చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ సిరంతో స్టార్ట్ చేస్తాం. విటమిన్ సి సిరం. ఏ క్రీమ్స్ అప్లై చేయక ముందు ఫస్ట్ సిరం అనేది యూస్ చేయాలి. సిరం ఎలా చేయాలి చూడండి. యూసేజ్ ఇప్పుడే క్లియర్గా వినండి. మళ్ళీ మీకు ఏవైనా ప్రోడక్ట్స్ వాడమని చెప్తే అవి ఎలా వాడాలని డౌట్ వస్తుంది చాలామందికి. అలా డౌట్ రాకుండా క్లియర్గా యూసేజ్ అనేది ఇప్పుడే తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరం ఇలా తీసుకున్న తర్వాత రిక్వైర్డ్ క్వాంటిటీ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని జస్ట్ 3 drops 1 2 and 3 దట్స్ ఇట్. ఓకే, అంతే. దీన్ని మనం ఫుల్ ఫేస్ అండ్ నెక్కి కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నీట్గా టైట్గా పెట్టేసుకోండి. ఇది గ్లాస్ ఐటమ్ కాబట్టి సిరం అనేది జాగ్రత్తగా పెట్టుకోండి. ఎప్పుడు కూడా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మనం అప్వర్డ్ మాత్రమే అప్లై చేయాలి. ఐ దగ్గర అప్లై చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఉంగరం వేలును మాత్రమే యూస్ చేయాలి. అప్వర్డ్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది టైట్గా ఉంటుంది. రింకెల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ తొందరగా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో సిరం మనం అప్లై చేసిన తర్వాత ఒక 2 minutes వదిలేయాలండి. ఎందుకంటే అది డ్రై అవ్వడానికి మనకి ఒక 2 minutes అయినా టైం అనేది పడుతుంది. సో నెక్స్ట్ మనం ఏం ప్రోడక్ట్ వాడాలి? ఫస్ట్ ఫేస్ వాష్ తర్వాత విటమిన్ సి సిరం అప్లై చేసుకున్నాం. ఓకే, విటమిన్ సి సిరం అప్లై చేసిన తర్వాత మనం ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్. ఏంటండి? ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్. యాక్చువల్లీ నాది డ్రై స్కిన్ ఏం కాదు, బట్ మేకప్ చేసుకునేటప్పుడు ఎందుకని మనం ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ వాడుతున్నామంటే, మీరు అబ్జర్వ్ చేశారా మేకప్ చేసుకున్న తర్వాత చాలామందికి స్కిన్ వైట్గా ప్యాచీగా డ్రైగా అయిపోతూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ముందుగా మనం హైడ్రేషన్ క్రీమ్ రాసుకుంటే మొత్తం మనం అప్లై చేసిన మేకప్ అనేది హైడ్రేట్ అయి ఉంటుంది కాబట్టి సో మాయిశ్చర్గా ఉండి ఎక్కడ కూడా మనకి ప్యాచీనెస్ అనేది కనబడదు. అండ్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నది డైలీ మేకప్, బేసిక్ మేకప్ అండి. ఓకే, అదే మనకి డ్యూయీ మేకప్ కావాలి, ఆయిలీ మేకప్, షైనీ మేకప్ ఇప్పుడు అంటున్నారు కదా, అలాంటి మేకప్స్కి అయితే హైడ్రేషన్ క్రీమ్ చాలా చాలా బేస్ అండి. ఎందుకంటే హైడ్రేషన్ క్రీమ్స్ అప్పుడే మన స్కిన్ చూసారా చాలా గ్లాసీగా కనిపిస్తుంది. సో మీకు గ్లాసీ మేకప్ కావాలి అంటే హైడ్రేషన్ క్రీమ్ ఎక్కువ యూసేజ్ ఉంటుంది. ఓకే, సో ఫేస్ మొత్తం కూడా మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకున్నాం. ఏ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నామండి? స్కిన్ ఫార్ములా 9
హైడ్రేషన్ క్రీమ్. స్టెప్ 1 డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఫేస్ వాష్ కింద చేసుకోవాలి. స్టెప్ 2 విటమిన్ సి సీరం అప్లై చేయాలి. అండ్ స్టెప్ 3 వచ్చేసి హైడ్రేషన్ క్రీమ్ అనేది ఆల్ ఓవర్ ఫేస్ అండ్ నెక్, మనం ఎక్కడ వరకు మేకప్ చేసుకుంటామో ఆ ప్లేస్ వరకు కూడా అప్లై చేసుకోవాలి. ఓకే, మేకప్ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫెయిర్గా తెల్లగా కనబడిపోవడానికి కాదు, మన స్కిన్ అనేది ఈవెన్గా కనబడడానికి, గ్లోగా కనబడడానికి, అందంగా కనబడడానికి. ఓకే, అందంగా కనబడడానికి లేదా మన కలర్ కంటే తెల్లగా కనబడడానికి వేరియేషన్ ఉంది. ఓకే, సో న్యాచురల్ మేకప్ అనేటప్పుడు మన స్కిన్ కలర్లోనే మన మేకప్ ఉంటుంది. అండ్ ఇంకా చిన్నది 1 స్టెప్ చిన్నది లిటిల్ బిట్ తగ్గినట్టు కూడా కనిపిస్తుంది మన ఒరిజినల్ స్కిన్ కలర్ కంటే, ఎందుకంటే స్కిన్ మొత్తం ఈవెన్గా ఉండేటందుకు మనం ట్రై చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు హైడ్రేషన్ క్రీమ్ డ్రై అయిపోయింది కదా, సో ఇప్పుడు నేను యూత్ ఎలిక్సర్ రాస్తున్నాను. మీరు యూత్ ఎలిక్సర్ అయినా వాడచ్చు, లేదు అంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అయినా వాడచ్చు. మీ దగ్గర బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఉంటే 4th స్టెప్ కింద బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ రాసుకోవచ్చు. మీ దగ్గర యూత్ ఎలిక్సర్ ఉంటే 4th స్టెప్ కింద యూత్ ఎలిక్సర్ రాసుకోవచ్చు. 2 రాసుకునే వాళ్ళు కూడా 2 రాసుకోవచ్చు. సో స్టెప్ 1 వచ్చేసి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడాము. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అప్లై చేసి ఫేస్ని వాష్ చేసుకున్నాం. ఆ తర్వాత ఫేస్ మొత్తం డ్రై అయిన తర్వాత మనం స్టెప్ 2 విటమిన్ సి సిరం అనేది అప్లై చేసుకున్నాం. ఓకే, విటమిన్ సి సిరం ఎలా అప్లై చేసాం, జస్ట్ 3 డ్రాప్స్ మాత్రమే తీసుకొని అది ఫేస్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసాం. ఓకే, ఆ తర్వాత 3rd స్టెప్ ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ అప్లై చేసాం. ఏం అప్లై చేసామండి, ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్. 4th స్టెప్ ఇప్పుడు ఏమి అప్లై చేస్తున్నాం, స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలిక్సర్. యూత్ ఎలిక్సర్ దేనికి యూజ్ అవుతుంది, మన స్కిన్ మీద ఫైన్ లైన్స్, వ్రింకిల్స్, అలాగే క్రోస్ ఫీట్ లాంటివి ఏం కనబడకుండా స్కిన్ అనేది యంగర్గా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ ఫైన్ లైన్స్ అవి అంటే ముడతలు అవి వస్తేనే వాడాలి అనడం చాలా పెద్ద అపోహ. మనం అసలు 25 సంవత్సరాలు దాటిన తర్వాత యూత్ ఎలిక్సర్ అనేది వాడడం వల్ల స్కిన్ తొందరగా ఏజ్ అవ్వదు. వయసు యొక్క చారలు తొందరగా కనబడకుండా ఉండడానికి యాంటీ ఏజింగ్ యూత్ ఎలిక్సర్ హెల్ప్ అవుతుంది. ఓకే, సో యూత్ ఎలిక్సర్ అప్లై చేసుకున్నాం. జస్ట్ ఒక్కొక్క స్టెప్కి మనం కొన్ని సెకండ్స్, నిమిషాలు, ఒక 1 or 2 minutes గ్యాప్ ఇస్తే చాలండి, ఎందుకంటే మనకి నీట్గా అది స్కిన్లో బ్లెండ్ అవ్వడం కోసం. ఓకే, సో ఇక్కడితో మనకి స్కిన్ కేర్ అయిపోయింది. ఎందుకంటే నైట్ టైం మనకి ఎండ ఉండదు కాబట్టి సన్ స్క్రీన్ అక్కర్లేదు. ఇదే మేకప్ మీరు డే టైం చేసుకున్నట్లయితే యూత్ ఎలిక్సర్ కానీ బ్రైట్నింగ్ క్రీమ్ కానీ రాసిన తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నైట్ కాబట్టి సన్ స్క్రీన్ రాయకూడదు. సో ఇప్పుడు స్కిన్ కేర్ అయిపోయింది. ఏమేమి వాడాం, స్టెప్ 1 డీప్ క్లెన్జింగ్ ఆయిల్, స్టెప్ 2 విటమిన్ సి సిరం, స్టెప్ 3 ఇన్స్టెంట్ హైడ్రేషన్ క్రీమ్ అండ్ స్టెప్ 4 యూత్ ఎలిక్సర్. ఓకే, సో ఇక్కడతో స్కిన్ కేర్ 4 స్టెప్స్లో కంప్లీట్ అయ్యింది. డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో మొహం కడుక్కోవాలి. ఆ తర్వాత విటమిన్ సి సిరం 3 డ్రాప్స్ అంటే 3 డ్రాప్స్ మాత్రమే రాసుకోవాలి. దాని తర్వాత మనము ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ రాసుకోవాలి. అది రాయడం వల్ల స్కిన్ పొడిబారదు. నెక్స్ట్ 4వ స్టెప్ కింద మనము స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలిక్సర్ క్రీమ్ వాడాను. మీరు యూత్ ఎలిక్సర్ ప్లేస్లో బ్రైట్నింగ్ క్రీమ్ అయినా వాడచ్చు, యూత్ ఎలిక్సర్ అయినా వాడుకోవచ్చు. ఓకే, సో మేకప్ స్టార్ట్ చేసే ముందు మనం ఇలాంటి ఒక బ్లెండర్ తీసుకోండి. ఓకే, సో ఈ బ్లెండర్ని వాటర్లో డిప్ చేయండి. ఓకే, వాటర్లో ఇలా ముంచి దీన్ని మొత్తం కూడా స్క్వీజ్ చేసేసేయండి, పిండేసేయండి. ఇక్కడ నేను పిండుతున్నాను కదా, అసలు వాటర్ లేకుండా మొత్తం పిండేసేయండి ఈ బ్లెండర్ని. ఇవి మీకు బయట మార్కెట్లో దొరుకుతాయి. మనం ఫౌండేషన్ అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటాయండి. ఇలా వెట్ చేసి ఎందుకు వాడుతున్నామంటే చాలా న్యాచురల్ లుక్ రావడానికి, ఈ మొత్తం ఫౌండేషన్ ఎక్కడ ప్యాచీనెస్ లేకుండా బ్లెండ్ అవ్వడం కోసం.
సో ఇప్పుడు దీన్ని నేను తడిపి నీటిలో ముంచి వాటర్ని పిండేసి మొత్తం వాటర్ అంతా తీసేసాను చూడండి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. దీని అవసరం వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడాలనేది చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మేకప్ స్టార్ట్ చేసుకునే ముందు మనం బేస్ వాడతాం. బేస్ మేకప్ కింద ప్రైమర్ ప్రో ప్రెప్ ప్రైమ్ స్కిన్ ఫార్ములా 9 ప్రో ప్రెప్ ప్రైమ్ అనేది వాడతామండి. ఇది ఇలా ఉంటుంది. మీరు ప్రైమర్ని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, లేదా మీకు ఇంకాస్త గ్లోగా కావాలి, ఇంకాస్త మాయిశ్చరైజేషన్ కావాలి అనుకుంటే ప్రైమర్లో మనం హైడ్రేషన్ క్రీమ్ ఆర్ యూత్ ఎలిక్సర్ని మిక్స్ చేసుకొని కూడా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను యూత్ ఎలిక్సర్ని లిటిల్ బిట్ క్వాంటిటీ జస్ట్ 1 డ్రాప్ మిక్స్ చేస్తాను. ఎందుకంటే మన యూత్ ఎలిక్సర్లో ఏముంటుందండి, గోల్డ్ డస్ట్ అనేది మిక్స్ అవుతుంది. ఓకే, సో ఇలా ప్రైమర్ మొత్తంలో కూడా యూత్ ఎలిక్సర్ని జస్ట్ 1 డ్రాప్ ఆర్ 2 డ్రాప్స్ మిక్స్ చేసుకున్నాను, ఎందుకంటే ఈజీగా బ్లెండ్ అవ్వడం కోసం. సో ఇప్పుడు ప్రైమర్ని, ఈ మిక్స్ చేసిన ప్రైమర్ ఏదైతే ఉందో దాన్ని డాట్స్ కింద అప్లై చేస్తున్నాను. సో ఇందాక మనకి ఆయిలీగా షైనీగా ఉంది కదా నా ఫేస్. సో ఇప్పుడు ఆ ఎక్సెసివ్ ఆయిల్ మొత్తం కూడా పోతుంది, ఎందుకంటే ప్రైమర్ అనేది మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ మొత్తం కూడా సాఫ్ట్గా ఈవెన్గా 1 స్టెప్ ఫేర్ లుక్ కూడా తెస్తుంది. అండ్ మనం అప్లై చేసే మేకప్కి ముందు ప్రైమర్ ఎందుకు వాడతామంటే, ప్రైమర్ అనేది స్కిన్కి ఒక లేయర్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మేకప్ ఎక్కువ సేపు ఉండడానికి. అండ్ ఇది సమ్మర్ కదండి, తొందరగా మనకి చెమట పట్టేస్తూ ఉంటుంది. చెమట పడితే మేకప్ అనేది మనకి కారిపోయినట్టు లేకుండా మేకప్ని ఎక్కువసేపు ఉంచడానికి ప్రైమర్ హెల్ప్ అవుతుంది. సో ఇలా డాట్స్ లాగా పెట్టుకున్న తర్వాత నేను ఈ బ్లెండర్ ఏదైతే వెట్ చేశానో దీంతోటే అప్లై చేద్దాం అనుకుంటున్నాను, జస్ట్ ఫింగర్ వాడకుండా. యాక్చువల్ లాస్ట్ టైం చూపించేటప్పుడు మీకు నేను హ్యాండ్తో చూపించాను కదండి. సో ఇప్పుడు బ్లెండర్ యూస్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా డౌన్వర్డ్ మేకప్ ఎప్పుడు కూడా మనం డౌన్వర్డ్ చేస్తాము. మీరు బ్లెండర్తో అయినా చేసుకోవచ్చు, బ్రష్తో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఒకసారి హ్యాండ్తో ఒక్కసారి మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నాను, ఇంకా ఎక్కడైనా బ్లెండ్ అవ్వకుండా ఉందా లేదో మొత్తం బ్లెండ్ అయిందా అని. ల్యాప్టాప్లో అంత క్లియర్గా ఉండదండి, అందుకని నేను మళ్ళీ చిన్నది మన 3-in-1 ఫేస్ ప్యాలెట్లో మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ని యూస్ చేసుకుంటున్నాను.
ఎందుకంటే బయట మనం ఎలా కనబడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని మేకప్స్ ఏంటంటే ఫోటో లుక్కి బాగుంటాయి, కొన్ని మేకప్స్ ఏంటంటే డైరెక్ట్గా చూడడానికి బాగుంటాయి, అట్ ద సేమ్ టైం ఫోటో లుక్కి కూడా బాగుంటాయి. సో ఇప్పుడు మనం చేసుకోబోయే మేకప్ అనేది రెండు విధాలుగా, ఫోటో లుక్కి బయట చూడడానికి కూడా నీట్గా ఉండేలాగా చేసుకుంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఎక్కడ ప్యాచినెస్ లేదు కదా, ఒక్కసారి చెక్ చేసుకుందాం. మెయిన్ ప్యాచినెస్ అనేది ఉండకూడదండి మేకప్ చేసుకునేటప్పుడు. సో ప్రతి స్టెప్ వేసుకునేటప్పుడు మనం క్లియర్గా చూసుకోవాలి ఆ పాయింట్, ప్యాచినెస్ ఎక్కడైనా ఉందా, ఎక్కడైనా బ్లెండ్ అవ్వకుండా ఉందా, వైట్గా ఎక్కడైనా కనిపిస్తుందా అని. సో ఇప్పుడు చూడండి, మొత్తం ఫేస్ నెక్ కూడా నీట్గా బ్లెండ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫౌండేషన్. సో మన దగ్గర 3 షేడ్స్ ఫౌండేషన్ ఉంటాయండి, 001, 002, 003. 001 అనేది ఫెయిర్ వాళ్ళకి ఇస్తాం, 002 అనేది మీడియం టు ఫెయిర్ వాళ్ళకి, 003 అనేది మీడియం, వామ్, డార్క్. సో ఇక ఈ స్కిన్ టోన్స్ వాళ్ళకి మనం ఇవ్వచ్చు. ఓకేనా. సో షేడ్ ఎలా చూసుకోవాలి, నేను 2 షేడ్స్ పెట్టుకుంటున్నాను, 002, 003. ఏది మన స్కిన్కి దగ్గరగా ఉంది అనిపిస్తే ఆ షేడ్ని అప్లై చేసుకోవాలి. 1 అయితే నా షేడ్ కాదు, అది బాగా ఫేర్ వాళ్ళకి. సో 2 or 3, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 2 కాస్త ఫేర్గా కనబడుతుంది కదా, ఇది 3. సో ఏది మన స్కిన్కి దగ్గరగా ఉంటే అది మనం అప్లై చేసుకో. ఇలా చూడడానికి అయితే నేను 2 అనుకుంటున్నాను, బట్ మనం ఒక్కసారి టెస్ట్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ 2 పెట్టాను చిన్నది, ఇటు సైడు 3. ఫౌండేషన్ ఎప్పుడైనా సరే ఇలాగా మనం ఫేస్ మీద టెస్ట్ చేసుకోవాలి. చూడండి చాలా నీట్గా బ్లెండ్ అయిపోయింది కదా 2. సో 2 నాకు సరిపోతుంది, 3 చూద్దాం. ఓకే, సో 3 కూడా సరిపోయింది. బట్ మనం ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, 2 సరిపోయి, బట్ 2 వచ్చేసి కొద్దిగా లిటిల్ బిట్ ఫేర్ కనిపిస్తుంది. సో నా స్కిన్కి దగ్గరగా. 3 కొంచెం చిన్న డార్కర్ కనిపిస్తుంది కాబట్టి సో వి విల్ గో విత్ 002. గోండి 002 మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రో పర్ఫెక్ట్ ఫౌండేషన్ 002 నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ లిటిల్ బిట్ క్వాంటిటీ డాట్స్ లాగా ఆల్ ఓవర్ ఫేస్. ఓకే, సో చిన్న చిన్న డాట్స్, మరి ఎక్కువ క్వాంటిటీ కాదు, చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసి బ్లెండర్ వెట్ చేసింది ఉంది కదా, దీంతో మనం ప్రైమర్ వేసుకున్నాం. అట్ ద సేమ్ టైం దీంతో మనం ఫౌండేషన్ కూడా బ్లెండ్ చేసేసుకోవచ్చు. జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుందండి ఫౌండేషన్ని. ట్యాబ్ అంటే జస్ట్ ఇలాగ అద్దడం.
అండ్ నెక్ కూడా కావాలంటే మీరు ట్యాప్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇలాగా డౌన్వర్డ్ బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఫౌండేషన్ని బ్లెండ్ చేసుకోవచ్చు, ట్యాప్ చేయొచ్చు. ఓకే, బ్లెండ్ చేయడం అంటే డౌన్వర్డ్ స్లైట్గా చాలా నెమ్మదిగా ఇలా కిందకి ఈ బ్లెండర్తో రాస్తే సరిపోతుంది. అదే ట్యాబ్ అంటే జస్ట్ ఇలాగా అద్దడం. మీకు స్పీడ్గా అయిపోవాలంటే జస్ట్ ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. టైం ఉంది, కొంచెం మనం నెమ్మదిగా చేసుకోవచ్చు అనుకుంటే ట్యాప్ చేసుకోవాలి. సో ఎక్కడైనా మీకు బ్లెండ్ అవ్వకపోతే అక్కడ ఇలాగా బ్లెండ్ చేయండి. ఇంకా బ్లెండ్ అవ్వలేదు, ఫౌండేషన్ కనిపిస్తుంది అనుకుంటే ఫౌండేషన్ అనేది అస్సలు కనబడకుండా నీట్గా స్కిన్లో ఇంకిపోవాలన్నమాట. ఫౌండేషన్ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? జస్ట్ దీన్ని మనం మొత్తం కూడా లాస్ట్లో ఫైనల్గా ఇంకొకసారి అంటే ఎక్కడైనా ఉండిపోయింది ప్యాచీగా మనకి కనబడకుండా అని అనుకోకుండా జస్ట్ ఇంకోసారి ఇలా అద్దుకుంటాం. ఫౌండేషన్ బ్లెండ్ అవ్వకపోతే అస్సలు నీట్గా కనబడదు మేకప్ అనేది. సో బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నీట్గా ఫేస్ మొత్తం ఒకే టోన్ వచ్చింది కదా. సో ఇందాక కనిపిస్తున్న ఎక్సెసివ్ షైనింగ్ అది ఏం లేదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఫౌండేషన్ తర్వాత కాంపాక్ట్ అప్లై చేయబోతున్నాను. నేను 002 ఫౌండేషన్ తీసుకున్నాను కాబట్టి 002 కాంపాక్ట్ తీసుకుంటే సరిపోతుంది. MOM కాంపాక్ట్ 002 యూస్ చేస్తున్నాను. మిగతా స్టెప్స్ అన్నీ స్పీడ్గానే అయిపోతాయండి. ఫౌండేషన్ కూడా ఎక్కువ అప్లై చేయలేదు, కొద్దిగా క్వాంటిటీనే ఫేస్ మొత్తం అప్లై చేసి నీట్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా బ్లెండ్ చేస్తున్నాను. సో కాంపాక్ట్ బ్రష్తో మనకి బ్రష్ సెట్ అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర. సో ఈ బ్రష్ సెట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం మేడం, మళ్ళీ ఇంకొక సెషన్ ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ట్రై చేద్దాం. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, మనకి జూమ్ అయిపోతుంది మళ్ళీ.
సో ఎక్కడ వరకు మన బాడీ విజిబుల్ ఉంటుందో మన డ్రెస్సింగ్ అనేది ఉందో సో అక్కడ వరకు మనం మేకప్ అనేది చేసుకోవాలి. సో కాంపాక్ట్ టచ్అప్ అనేది ఇచ్చుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఫినిషింగ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి ఫేస్ మేకప్ కంప్లీట్ అయిపోయిందండి. ఐ మేకప్ అనేది మనం చేసుకోవాలి. మీరు ఎక్కువ ఫౌండేషన్ తీసేసుకున్నారని మళ్ళీ అదంతా ఫేస్కి పెట్టేయవద్దు, అది చాలా రాంగ్. ఓకే, సో ఐ మేకప్ కోసం ఇక్కడ నేను 3-in-1 ఫేస్ ప్యాలెట్ ఉంది కదండి, 002 ఇది. సో అందులో ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో దాన్ని ఐ మేకప్ కోసం యూజ్ చేస్తున్నాను. ఒకవేళ టైం అయిపోయి మీటింగ్ ఎండ్ అయిపోతే మళ్ళీ రీజాయిన్ అయిపోండి వెంటనే, ఓకేనా? అవుతుంది. ఇది బేసిక్ మేకప్ కాబట్టి మీరు ఏదైనా మీటింగ్స్కి అటెండ్ అయ్యేటప్పుడు డైలీ ఆఫీస్కి వేసుకోవాలన్నా సరే ఈ మేకప్ ట్రై చేయొచ్చు, హెవీగా అస్సలు ఉండదు. ఓకే, సో మీకు వేసినట్టు కూడా ఓవర్గా అస్సలు ఉండదండి. అండ్ ఐ కిందను కూడా అప్లై చేయండి, ఎందుకంటే కొంచెం మనకి ఐ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, అవి కవర్ చేసుకోవడం కోసం. ఓకే, సో చాలా లైట్గా ఐ షాడో అనేది వేసుకున్నాం. మీకు కొంచెం గ్లిట్టర్ కావాలనుకుంటే ఇందులో ఇది ఏదైతే ఉందో సో ఈ బ్రాంజర్ని లైట్గా మనం వాడుకోవచ్చు షైన్ లాగా కనబడడానికి. మీకు లేదు అసలు కంప్లీట్గా వేసుకున్నట్టే తెలియకూడదు అనుకుంటే ఓన్లీ కలర్ ఆ పింక్ కలర్ ఒకటి వేసుకొని వదిలేస్తే సరిపోతుంది. లేదు కొంచెం ఫంక్షన్స్కి వాటికి వెళ్తున్నాం, కొంచెం బ్రైట్గా కనబడాలనుకుంటే ఆ బ్రాంజర్ని పైన మనం టచ్అప్ ఇచ్చుకోవచ్చు, హైలైటర్ని. ఇందులో 3 ఉంటాయండి, హైలైటర్, బ్రాంజర్, అలాగే బ్లష్ ఆన్. సో బ్లష్ ఆన్నే మనం ఐ షాడో కింద వేసాం, హైలైటర్ని ఐ షాడో పైన టాప్ కోట్ కింద వేసాం. ఓకే, సో ఇప్పుడు ఇందాక మీద కొద్దిగా మనకి ఐ షాడో అనేది విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఐలైనర్, వెలీనో లిక్విడ్ ఐలైనర్ తీసుకున్నానండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. సింగిల్ స్ట్రోక్లో అయిపోతుంది అన్నమాట మనకి. ఓకే, చూసారా సింగిల్ అంటే సింగిల్ స్ట్రోక్, నేను మళ్ళీ డబల్ స్ట్రోక్ పెట్టనే లేదు, సింగిల్ స్ట్రోక్లో మొత్తం ఐ షాడో కంప్లీట్ అయిపోద్ది. ఇంకెక్కడైనా మనం వదిలేస్తామేమో చెక్ చేసుకొని ఫుల్ చేసుకోవడమే. ఓకే, సో ఇప్పుడు మస్కరా, షో టైం మస్కరా వేస్తున్నాను నేను. మన లేషెస్కి జస్ట్ ఇలా బ్లింక్ చేయండి సరిపోతుంది. బ్రష్ అనేది మన రెప్పల దగ్గర, కండ్రెప్పల దగ్గర పెట్టి ఇలాగా బ్లింక్ చేస్తే వాల్యూమ్ అనేది ఎక్కువ వస్తుంది.
కింద ల్యాషెస్కి కూడా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఐబ్రో టచ్అప్ ఇచ్చుకోవాలి కదండి. సో నేను ఐబ్రో ప్యాలెట్ తీసుకుంటున్నాను. సో ఇందులో బ్లాక్ షేడ్ ఉంటుంది, బ్రౌన్ షేడ్ ఉంటుంది. మనం రెండు మిక్స్ చేసి కూడా వాడుకోవచ్చు. చూసారా వేరియేషన్? నీట్గా కోంబింగ్ అవుతుంది బ్రష్ వాడడం వల్ల. అలాగే ఐబ్రోకి కలర్ కూడా ఫిల్ అవుతుంది. ఓకే, ఎండ్ అయిపోతే మళ్ళీ జాయిన్ అయిపోండి వెంటనే. ఇప్పుడు కాజల్ పెట్టుకోవాలి ఐకి. సో ఇది వాటర్ ప్రూఫ్ కాజల్ అండి, పెన్సిల్ బేస్. నేను ఓన్లీ ఈ కార్నర్స్ మాత్రమే పెడుతున్నాను. మీరు మొత్తం కావాలంటే మొత్తం పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లిప్కి లిప్స్టిక్ యూజ్ చేయాలి. సో 20 rupees received on. సో ఇప్పుడు లిప్స్టిక్ వచ్చేసి మనం లైట్ షేడ్ కావాలంటే లైట్ షేడ్ తీసుకోవచ్చు, డార్క్ షేడ్ కావాలంటే డార్క్ షేడ్ తీసుకోవచ్చు. సో నేను 006 వైన్ మూస్ కలర్ తీసుకుంటున్నాను. ఇది కలర్ వచ్చేసి ఈ కలర్ అండి. ఓకే, సో ఈ కలర్ని మీరు కొంచెం డార్కర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని లైట్ కలర్గా వేసుకోవచ్చు, లేదా ఇంకాస్త మనం డార్కర్గా కూడా వేసుకోవచ్చు. సో ఫైనలీ బ్లష్ వేసుకుంటే మన మేకప్ కంప్లీట్ అయిపోద్ది. బ్లష్ ఆన్ కోసం మనం పింక్ షేడ్ యూజ్ చేస్తున్నాను. చాలా లైట్గా సరిపోద్దండి. బ్లష్ ఆన్ మనం వేసుకోవడం అనేది ఎందుకు వేసుకుంటామంటే మన చీక్స్ బబ్లీగా కనబడాలంటే మనం ఒక షేప్లో వేసుకోవాలి. అదే మన చీక్స్ అనేవి సన్నగా కనబడాలంటే ఒక షేప్లో వేసుకోవాలి. సో రౌండ్ సర్కిల్ ఎప్పుడైతే మనం వేసుకుంటామో చీక్స్ అనేవి ఇంకా బబ్లీగా కనిపిస్తాయి. అదే మనం ఈ జా లైన్ మాత్రమే లైన్ వేస్తాం కదండి, అప్పుడు సన్నగా కనిపిస్తాయి. ఓకే, మీరు హైలైట్ కావాలనుకుంటే ఈ హైలైటర్ని జస్ట్ సో బేసిక్ మేకప్ హైలైటర్ అనేది వేయాలని ఏం లేదు, బేసిక్ మేకప్ సో ఇక్కడితో సరిపోతుంది. మీకు హైలైటర్ కావాలి అనుకుంటే మళ్ళీ మన నోస్ పార్, ఫోర్ హెడ్, చిన్ ఇవన్నీ హైలైట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మేకప్ అండి. నెక్స్ట్ హెయిర్ సెట్ చేసుకుంటే మనకి కంప్లీట్ మేకప్ అనేది అయిపోతుంది.
ఓకే, సో ఇది మీరు డైలీ వేర్ వేసుకోవచ్చు, పార్టీ వేర్ వేసుకోవచ్చు, మీకు సింపుల్గా కావాలన్నా సరే చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది మీకు ఇంకా ఇక్కడ డైరెక్ట్గా ల్యాప్టాప్ క్యామ్ కంటే బయటన ఇంకా నీట్గా ఉంది. ఓకే, సో మనం ఎప్పుడు అది చూసుకోవాలి, రెండూ చూసుకోవాలి, కెమెరా లుక్ ఎలా వస్తుంది, అదే బయట లుక్ ఎలా వస్తుంది అనేది. ఓకే, సో అర్థమైందా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు ఫైనల్గా మన మేకప్ మొత్తం కంప్లీట్ అయిపోయిందా లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. సో కంప్లీట్ అయిపోయింది అని అనేటప్పుడు మనం లాస్ట్ స్టెప్ ఫేస్ మిస్ట్తో ఫేస్ అనేది మనం మొత్తం కూడా స్ప్రే చేసుకోవాలి. అలా స్ప్రే చేసుకోవడం వల్ల మన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఓకే, సో ఇది ఫేస్ మిస్ట్ అండి. జస్ట్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. స్వెట్టింగ్ అది వచ్చినా సరే మనకి మేకప్ అనేది వైట్ ప్యాచ్గా రాకుండా ఎక్కువసేపు స్టే ఆన్ ఉండడానికి, గ్లోగా ఉండడానికి మనకి ఫేస్ మిస్ట్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో క్లియర్ కదా అందరికీ? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మనం ఆఫీస్కి వాటికి అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ May 20న ఉంది కదండి, దానికి కూడా అందరూ చక్కగా ఇలా మేకప్ అయ్యి రండి. డ్రెస్ కోడ్ వచ్చేసి పింక్, టికెట్ ప్రైస్ వచ్చేసి 275 రూపీస్. విజయవాడ పటమట డిఎల్సిపిలో అవైలబుల్ ఉంటాయి. విజయవాడకి దగ్గరలో ఉండేవాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోండి. దూరంగా ఉండేవాళ్ళు జస్ట్ కాల్ చేసి విజయవాడ పటమట డిఎల్సిపి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు బిల్ చేసి ఇస్తారు మీకు. ఓకేనా? సో మీరు 275 రూపీస్ పెట్టి టికెట్ పర్చేస్ చేస్తే మీటింగ్కి ఎంట్రీ ఉంటుంది. అండ్ ఆ మీటింగ్కి స్పెషల్ గెస్ట్గా మనకి దీపక్ సార్ వస్తున్నారు. అండ్ అలాగే అదే కాకుండా డ్రెస్ కోడ్ వచ్చేసి పింక్ కలర్ అండి. అందరూ లేడీస్ అందరూ కూడా పింక్ డ్రెస్ కోడ్లో రావాలి. అండ్ ఆ రోజు అక్కడికి వచ్చాక మీకు టీషర్ట్స్ అనేవి ఇస్తారు, కంపెనీ టీషర్ట్స్ అనేవి కాంప్లిమెంటరీ కింద ఇస్తారు. అండ్ స్నాక్స్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ మీకు పోస్టర్ అనేది పెట్టడం జరిగింది. దీపక్ సార్, సుష్మా మేడం ఉంటారు, దీపక్ సార్ ఉంటారు, అండ్ నేను, అండ్ అలాగే సాహిస్తా కూడా వస్తుంది, తెలంగాణ స్కిన్ కేర్ స్పెషలిస్ట్. ఏంటి పింక్, ఏదైనా పింక్ అండి. అది మరి లైట్ డార్క్ అంటే కష్టం అయిపోద్ది అందరికీ. సో ఏదైనా పింక్ టోన్ ఉన్న డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఆ రోజు అందరినీ డైరెక్ట్గా మీట్ అవుతాము. ఓకే, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాము. అండ్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో మనకి కిటీ పార్టీ కూడా ఉంటుంది. మీకు అది డేట్ అండ్ పోస్టర్ మీకు ఫస్ట్న మేము సెండ్ చేస్తాము గ్రూప్స్లోని. అండ్ మంత్ ఎండ్ కాబట్టి బిల్లింగ్స్ ఏమైనా ఉంటే తొందరగా చేసుకోండి. ఆన్లైన్ బిల్లింగ్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్ చేసుకోండి. డిఎల్సిపీస్ బ్రాంచెస్లో చేసుకునే వాళ్ళు డిఎల్సిపి బ్రాంచెస్లో బిల్లింగ్స్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి 11 to 7 లోపు. ఆల్రెడీ నా నెంబర్ అందరి దగ్గర ఉందనుకుంటాను. ఏపీ టీమ్ MON SF9 గ్రూప్లో మీ టీం ఎవరైనా లేకపోతే, మీది ఆంధ్ర అయితే జస్ట్ నాకు మెసేజ్ చేయండి, మీ పేరు, మీ నెంబర్, మీ లెవెల్, ఏ స్టేట్ అని. స్టేట్ బట్టి నేను మీకు లింక్ అనేది పంపిస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. విష్ యూ హెల్త్ అండ్ విష్ యూ వెల్త్. బాయ్ బాయ్.